సో రీసెంట్గా మా డాడీతో నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు, సో యూ సా మై బుక్ అండ్ యూ ఆస్క్ మీ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. యూ ఆర్ వెరీ క్యూరియస్ టు నో అసలు బుక్ దేని గురించి, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నువ్వేం చేసావు అండ్ సో ఆన్. సో మీరు ఫస్ట్ నా బుక్ టైటిల్ చూసినప్పుడు, దట్ ఈస్ మైండ్ సెట్ షిఫ్ట్, స్మాల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడమ్మా మిమ్మల్ని ఇంకా కూడా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ గారంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని చూశాను, కానీ మిమ్మల్ని అదే మరిగా మీ సిస్టర్ గారిని చూస్తున్నాను, కానీ మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదిగారని ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీరంతా కూడా ఇంకా తండ్రి చాటున ఇంకా రన్ చేస్తున్నారు వ్యవస్థ అనుకున్నాను, కానీ మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచనే కాకుండా ఒక ఆచరణలో పెట్టారంటే, నేను దగ్గర 45 సంవత్సరాల్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో నువ్వు చాలా చిన్న వయసులోనే ఆ పని చేసావు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I think I would like to give my credit to my dad, because daddy అర్ధరాత్రి అయినా, మార్నింగ్ అయినా, 4 o'clock అన్నా, 3 o'clock అన్నా ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టి, he is a workaholic, and I think I have taken that trait from him, and I'm extremely grateful that he has been my guiding force. నేను అందుకనే మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే, నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఇక్కడ ఉన్నారు, ఆల్ ఇండియా మొత్తం వచ్చారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. ఇంకా మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీగా 4-5 సంవత్సరాల్లో తయారు చేస్తే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఇంట్లో 24 గంటలు ఉంటారు కాబట్టి, ఆయన క్రమశిక్షణ లేకపోతే ఆయన రుద్రుడు కార్యక్రమం అంటే కొంతమందికి మీకు ఆశ్చర్యం వేస్తుంది. రుద్దడం అంటే రుద్దడం కాదు, పర్ఫెక్ట్గా తయారు చేయడం. ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు. ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు. ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి, ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుతాడు. అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టడు. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు. అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది, మీకు అందరూ పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం, పిల్లలు మనకంటే ఇంకా బాగా రాణించాలి, తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు, నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఏం బాధ లేదు, మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది. మీరు లేరనే లోటు ఏమీ లేదు. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం. నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మందిని చూశారు, కానీ మేమందరం ప్రాక్టీస్ చేసాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. కానీ నిజంగా how many people today are using our mind to the fullest? Like we can rewire our thought process, we can go into that subconscious mind, we can trigger that subconscious mind. And nijanga, when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. And that is the background behind why I wrote this book, because I believe చిన్నప్పటి నుంచే we'll have so many insecurities. నన్ను చిన్నప్పుడు చూసుంటే I was obese, I was dark, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది, నాకు భయం వేసేది యాక్చువల్లీ ప్రెస్ మీట్స్. డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు, మా అక్కతో వచ్చినప్పుడు మా అక్క చాలా బాగా మాట్లాడేది. ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ నేను హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ అని ఐ వెంట్ ఇన్ టు అ నెగిటివ్ మోడ్. కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ మోడ్ని నేను పాజిటివ్గా తీసుకొని ఐ హ్యావ్ గాటన్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్, దెన్ ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్ బెటర్. సో దట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ అ లైఫ్ టైమ్. సో మనకు జనరల్గా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల వీ హ్యావ్ సో మెనీ థాట్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. కానీ వన్ థాట్ is enough to generate one task. So one thought nunchi oka activity anna task anna untundi. One activity or task, if you follow it for 21 days, it becomes a habit, and that is called habit formation. So I want to know from you, do you have any thoughts that have transformed into habits, and if you do, how is it useful in your life? ఇక్కడ మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు, ఆయన లైఫ్లో ఒక యాంబిషన్, అది ఒక సంకల్పం. ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు. ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మంది 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు.
నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. అంటే ఒక్కొక్కసారి అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ, చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు. సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి, సినిమాలో ఎవరు లేరు. కానీ సంకల్పం అనేది చాలా, ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. విజయవాడలో ఉండేవాడు, చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి, చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు సెంటర్లో ఒక పోలు ఒక గుడిసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు. రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు. మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ. అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు. అందుకే ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది. పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆరే పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం, 12 సంవత్సరాలు. ఒక చరిత్ర సృష్టించారు. అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం. అందుకని మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు, లైఫ్లో క్రైసిస్ రాకుండా ఉండవు. నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసిస్ ఫేస్ చేశా. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా, అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడ ధైర్యపడలేదు. అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఒక మహాత్మా గాంధీ, ఒక సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు, ఒక మామూలు కుటుంబం. ఇప్పుడు మనమైనా బెటర్. అంబేద్కర్ గారిని చూస్తే అంటరానితనం, చాలా అవమానాలు అన్ని భరించి కడాన జీవితంలో మీరు చూస్తే ఒక రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా ఉండిపోయే పరిస్థితికి వచ్చారంటే అది ఆయన యొక్క మైండ్ సెట్, ఆయన అవలంబించిన విధానం. ఇలాంటి చెప్పుకుంటూ పోతే అబ్దుల్ కలాంను మొన్నే చూసాం. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్తో ముందుకు పోయాడు. దేశం మెచ్చే అధ్యక్షుడయ్యే పరిస్థితికి వచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా నారాయణ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను. ఎవ్రీ ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అండ్ యు ఆర్ గ్రోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. Thank you so much, sir. Your life has always been an inspiration and there's so much to take away. So one last question, sir. Meeru ee roju secretariat lo you have conducted a orientation session for all your officers on AI and machine learning. So మీ దగ్గర చాలా మంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు. So how do you make sure you shift their mindset and what are the measures that you take? ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ నారాయణ ఇన్స్టిట్యూట్లో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు, కావాలంటే రీప్లేస్ చేయగలుగుతారు. నేను గవర్నమెంట్లో వాళ్ళందరినీ మార్చలేను కానీ ప్లేస్ మార్చగలుగుతాను అట్ బెస్ట్. అంటే ఈ కుర్చీ నుంచి ఇంకో కుర్చీ, ఇంకో కుర్చీ నుంచి ఇంకో కుర్చీ. బట్ సేమ్ ఆఫీసర్స్. 95లో నేను సీఎం అయ్యాను.
95లో సీఎం అయితే నేను కూడా ఆర్డినరీ కుటుంబంలో వచ్చాను. 6 కిలోమీటర్ల హై స్కూల్కి మీరు అదృష్టవంతులు, మీరు కానీ మీ చెల్లెలు మీ అక్క కానీ అదృష్టవంతులు. ఇంట్లో నారాయణ గారు బాగా మీకు అన్నీ చేయగలిగారు. మా జనరేషన్కి మీ జనరేషన్ నారాయణ గారిని చూస్తే ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడి నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన వచ్చి నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి దీన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చి అప్పట్లో ఎవరికి ఇలాంటి ఆలోచనలు రాలేదు. విద్య కూడా ఎడ్యుకేషన్ కూడా ఒక సొసైటీ ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతామని నిరూపించిన వ్యక్తి నారాయణ. అదే ఆయన సంకల్పం. మీరు అన్నట్టు ఆ రోజుట్లో నాకు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి మా ఆఫీసర్స్కి అయితే అప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు మొత్తం. అలాంటి సమయంలో నేను హైటెక్ సిటీ కట్టాలనుకున్నాం. ఆ హైటెక్ సిటీకి బ్రెయిన్ స్టామింగ్ అంతా చేసిన తర్వాత ఇదే మరి అందరం కూర్చొని ఆలోచించాం. ఏ విధంగా పెట్టాలంటే డబ్బులు కూడా లేవు, మనం పెట్టలేమంటే పీపీపీ మోడల్లో ఫస్ట్ టైం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎల్ఎన్టీ ద్వారా కట్టించాం. ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఆ భూమి మాత్రం ఇచ్చాం. అది అయిన తర్వాత హైదరాబాద్లో ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చారు, మేము ఇచ్చింది భూమి మాత్రం ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందంటే ఆలోచనలు నాది, అమలు చేసింది అధికార యంత్రాంగం. ఆ రోజు కూడా మా సెక్రటరీలు వచ్చేవారు, నిద్రలేస్తానే వచ్చేవారు, వేరే వేరే ఆలోచనలు తెచ్చేవారు, నేను దానికి ఒక షేప్ ఇచ్చేవాడిని, చేపించాం. ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ మాట్లాడాను, మైండ్ షిఫ్ట్ అన్నారు మీరు. దానివల్ల ఐటీ ఒక స్లోగన్ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి అని ఆ రోజు స్లోగన్ ఇచ్చాను. దాంతో చాలామంది పల్లెటూరు నుంచి వచ్చి బాగా చదివించి ఐటీ చదివించారు. అందులో నారాయణ గారిని ఇంకా అన్ని విద్యా సంస్థలను ఆ రోజు నేను ఎంకరేజ్ చేశారంటే నాకు ఒక స్వార్థం ఉండేది. ఐఐటీలో అప్పుడు చాలా అడ్మిషన్స్ వచ్చేటివి కాదు, మనకు 1% కూడా వచ్చేది కాదు. నేను వీళ్ళందరినీ పిలిపించి ఒకటే అడిగాను, మీకు ఏం కావాలని ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ ఐఐటీలో నెంబర్ 1గా ఉండాలి, మీరు ఏం చేస్తారో చేయమని చెప్పి కోరాను. అట్ వన్ స్టేజ్ తెలుగు రాష్ట్రాల నుంచి 20% ఐఐటీకి వచ్చేసారు. ఇంకొక స్టేజ్కి పోతే బిట్స్ పిలానీలో 70% 65% తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళేంటి మరుగు వచ్చేసారు, ఎట్లా వస్తున్నారు వీళ్ళని. అది చూసి ఎగ్జామ్స్ ఇవన్నీ మార్కులంతా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్ సిస్టమ్ పెడితే అప్పుడు కూడా 60% 70% వచ్చారు. అంటే అలాంటి టెక్నిక్స్ అని నారాయణ ఇలాంటి వాళ్ళందరూ నేర్పించి మన పిల్లలకి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏమంటున్నానంటే అక్కడ నుంచి నేను ఈరోజు వచ్చినప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ పీరియడ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏఐ వచ్చింది, అదే మాదిరిగా సెటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరా, ఐఓటీ, సెన్సార్స్, ఇలాంటి వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి. రియల్ టైం డేటా వస్తుంది, నాలెడ్జ్ ఉంది, ఏఐ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం. చాలామందికి అప్పుడు హైటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటింగ్లో 1000 times ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి, యూస్ కేస్ అన్నా తయారు చేయాలి, లేకపోతే ఏఐ అన్నా వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను. నా ఆలోచన ఒకటి, 2047కి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన. రెండోది,
ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా తెలుగు వాళ్ళు ఉండాలని నా ఆలోచన. ఇది ఉండాలని ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు. మీరు కూడా ఏ విధంగా అయితే నిర్దిష్టమైన ఒక టార్గెట్స్ పెట్టుకున్నారో నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా. అందుకని ఈరోజు ఏఐ అనేది రియాలిటీ. మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఏఐ నేర్పించాలనే ఉద్దేశంతోనే క్లాసులు పెట్టాం. నేర్చుకుంటారా అంటే చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది అని నేర్చుకుంటారు. వన్స్ ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఈరోజు ఇక్కడ మీరు నారాయణ ఇన్స్టిట్యూట్లో ఎట్టయితే ప్రతి ఒక్కసారి ఆల్ టీచర్స్ అంతా రేటింగ్ కానీ మానిటరింగ్ కానీ పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఉంటాయి మీకు. మేము కూడా గవర్నమెంట్లో అది తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న మీరు చూసుంటారు, మీరు ఏ సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారో మేము కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా, ఏ రిజల్ట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 270 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అనదర్ 4 monthsలో 1000 సర్వీసులు ఇస్తాం. ఏ వ్యక్తి ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీరు టైప్ కూడా చేసే పని లేదు. హాయ్ అని మీరు ఏదైతే మేము ఇచ్చిన నెంబర్ కొట్టి మీకేం కావాలనో చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు సమాధానం చేసే పరిస్థితి తీసుకొస్తాం. మేము మీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే మీరు కంపీట్ చేస్తున్నారో మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఆ ప్రాక్టీస్ పాజిటివ్ మైండ్ సెట్తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం. Any last words from your side, sir? ఒక్క నిమిషం. ఇప్పుడు శరణ్ గారు అయితే ఒక మంచి బుక్ రాశారు. నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది. Thank you so much, sir. ఇది ఫస్ట్ బుక్. ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి. ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, ఉండేవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలో పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం. సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారు సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు. నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని. కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన, అప్పట్లోనే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను, మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే, సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు. అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఇప్పుడు శరణ్ గారైతే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు అనిపించింది, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు రావడం, 94, 95 ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం. మూడోది ఇలాంటి యువత
ఇప్పుడు శరణి గారు ఎట్టయితే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్లే దేశానికి పెద్ద ఆస్తి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకనే ఇప్పుడు ఒక పుస్తకం కూడా నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొకరు ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20%కి అండగా నిలబడాలి. డబ్బులు ఇవ్వడం కాదు. చాలామంది చారిటీ చేస్తున్నారు. చిరంజీవి గారు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నారాయణ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే శరణ్ గారు కూడా చేసే ఈ ప్రజాసేవ, నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా. ప్రజల్ని మోటివేట్ చేయడం, విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ అసెట్స్ని తయారు చేస్తున్నారు. ఒక మైండ్ షిఫ్ట్, ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఎక్కడా లేనటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది. ఈరోజు వికసిత్ భారత్ 2047 తయారు చేసిన తర్వాత 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఈ దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా తయారైంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఆ తర్వాత 2047కి 1 కానీ 2 కానీ ఉంటాం. అలాంటి సమయంలో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఏదైతే పహల్గామ్లో మీరు చూసినప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేసి 25 మంది చంపేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే దేశం సుస్థిరంగా ముందుకు పోతా ఉన్నప్పుడు అస్థిర పరిస్థితులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. నిన్ననే నేను ఎవరైతే చంద్రమౌళి డెడ్ బాడీని తీసుకొస్తే నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావలికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారు వచ్చారు. అంటే మేము చేయడమే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంటేనియస్గా నేను లాస్ట్లో చెప్దాం అనుకుంటే చిరంజీవి గారు ఆ ఇష్యూ తీసుకొని సంతాపం తెలియజేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దేశ సమగ్రతకు ముప్పు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు ఖండించడమే కాకుండా భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు అందరూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా చాలా ముఖ్యం. ఈరోజు ఇలాంటి శక్తులు కొంతమంది మనలో కూడా రావచ్చు, మామూలు వ్యక్తులుగా తిరగచ్చు, ఇలాంటి ఘోరాలు కూడా చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, భారతదేశానికి ఆ శక్తి ఉంది, ఈ చిల్లర రాజకీయాలతో ఏమీ కాదు. అందుకే నిన్న కేంద్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే ఇలాంటి సంఘటన చేసిన వారిని ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ట్రీట్ చేస్తామని చాలా గట్టిగా చెప్పారు. అది భారతదేశం యొక్క శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మనందరిలో కూడా ఆ చైతన్యం రావాలి, ఆ బాధ్యత ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, ఏది ఏమైనా
చాలా బెస్ట్ ఈవెంట్. నువ్వు అప్పుడప్పుడు వీలైనప్పుడంతా వస్తూ ఉండమ్మా. నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు మొన్నటి వరకు నిన్ను చూస్తే వారు చెప్పినట్టు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. నేను కూడా చిన్న పిల్లలు అనుకునేవాడిని, ఇంకా వీళ్ళని ఎదుగుతున్నారు అనుకున్నాను. ఈరోజు నువ్వు మారడమే కాకుండా 10 మందిని మార్చే శక్తి నీకు వచ్చిందంటే ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్. I wish all the best. Thank you so much. I am proud of you. We are proud of you. Thank you, Thank you. Good luck.